అందరికీ మరణాత దేవుని మహాకృపను బట్టి ఈ 88వ మహోత్సవములలో మనందరినీ దేవదేవుడు ఏకీంపజేశాడు. ఆయుష్కాలం, ఆరోగ్యం, మార్గసరాలం అన్ని అనుకూల వీలున్న సదుపాయములతో మనం దేవుని సాన్నిధ్యములో సమకూడగలుగు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. గమనించండి, నిన్నటి దినం ఆదివారం. దైవజనులు అన్నారు, ఆదివార ఆరాధన ఆత్మకు స్వస్థత దయచేస్తుంది. ఏంటండి? ఆదివార ఆరాధన ఆత్మకు స్వస్థత దయచేస్తుంది. కాబట్టి ఆదివారం దేవుని ఆలయంలో ఆరాధనలో ఏకీభవిస్తే మనకేం కలుగుద్దండి? చెప్పండి అందరూ ఒకసారి. ఆత్మీయ స్వస్థత. అలాగే సోమవార స్వస్థత కూటాలు భౌతిక శారీరక స్వస్థతకు తోడ్పడతాయి. నిన్న ఆత్మీయ స్వస్థత, ఈవేళ ఏ స్వస్థత? భౌతిక శారీరక స్వస్థత. ఈ రెండు పర్వదినాలు మొదట ఆత్మ, తర్వాత దేహం లేక శరీరం. దైవజనుడు అన్నారు, దేవునికి అంటండి మొదట అంతరంగం, తర్వాత బహిరంగం. చెప్పండి, ఏం చెప్పండి త్వరగా. దేవునికి మొదట ఏం కావాలంటండి? అంతరంగం. తర్వాత ఆయన బహిరంగం చూచువారు. కాబట్టి దేవుడు మనుషుల బాహ్యమును లక్ష్యపెట్టువాడు కాదు, కానీ ఏం లక్ష్యపెట్టువారంటండి? అంతరంగములను. ఎందుకు చెప్పానంటే, నిన్న అంతరంగ స్వస్థత, ఈవేళ ఏ స్వస్థత? బహిరంగ స్వస్థత. దేవునికి అంతరంగం మొదట, బహిరంగం తరువాత. దావీదు విషయంలో దేవుడు అంటారు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాలను చూచువాడను అని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న ఆదివార ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక స్వస్థతకు సంబంధించిన విషయాలు ధ్యానించిన మనం ఈవేళ భౌతిక, మన దేహ, మన శారీరక స్వస్థతకు సంబంధించిన కొన్ని అంశాలు పరిశీలన చేసి ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినవలసిందిగా కోరుతున్నాం. కీర్తనకారులు తెలియజేస్తూ ఉన్నట్లు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. దేవుని వాక్యం మనకేం దయచేస్తుందండి? స్వస్థత. కాబట్టి ఎలాగూ మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వైద్యుని యొక్క మాట లక్ష్య పెట్టి జాగ్రత్తగా ప్రతి వాక్కు, ప్రతి అక్షరం స్పష్టంగా విని జ్ఞాపకం పెట్టుకుంటామో, అలాగూ పరమ దేవుడైన యేసు క్రీస్తు ప్రభువును పరమ వైద్యుని యొక్క పరలోక ఆసుపత్రిలో ఈవేళ మహోత్సవాలలో మనం చేరి ఉన్నాము. కాబట్టి ఎవరి వాక్కు విందాం? దేవుని వాక్కు విందాం. దేవుని వాక్యం మనందరినీ బలపరచి మన విశ్వాసం వెలిగించి, దేవుని వాక్యం వలన కలుగు విశ్వాసం బట్టి మన జీవితంలో మనము విస్మయం ముందు అద్భుతం అందుకొందుమో గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవై ఉన్న తండ్రి, మహాపరిశుద్ధుడవై ఉన్న దేవా, మహా గొప్ప వైద్యుడవై ఉన్న యేసు క్రీస్తు ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువా, మా హితబోధకుండా రోగములు మాన్పు రూఢి వైద్యుండా, బాగు చేసి పంపించు పరమనాథుండా అన్నారు దైవజనులు. కాబట్టి పరమ వైద్యుడవై ఉన్న మీరే, రూఢి అయిన వైద్యుడవై ఉన్న మీరే, మా శరీరాలకు సంబంధించిన ప్రతి అస్వస్థతను పరిహారము చేసి ఈ కూటమి ద్వారా మాకు పూర్ణ శారీరక భౌతిక స్వస్థత దయచేయగలరని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఉన్నాం స్వామి. దేవా, రోగములు తీరా పరీక్షించి బాగు చెయ్యను అని మీరు అనలేదన్నారు దైవజనులు. రోగముల నివారణ కొరకైనా యోగములు తాను చెప్పలేదు. యోగుల మించిన పరమయోగిగా
మీ యొక్క వాక్కు ద్వారా, మీ ప్రేమామృత వాక్కుల ద్వారా రోగులను బాగు చేసిన పరమయోగివై ఉన్న యేసు క్రీస్తు ప్రభువా, ఈవేళ మా మధ్య మసలుచూ ఉన్న తండ్రి, మీ రక్తమును ఔషధముగా మాపై ప్రోక్షించి మాకు స్వస్థత దయచేయండి. మీ వాక్యమును మాకు ఒక వాక్కు యొక్క మందుగా, ఔషధముగా మాకు అందించి మమ్ము స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఆ కాలమందు మానవ సమాజములోనికి వచ్చుటకు ధర్మశాస్త్రము ద్వారా నిషేధింపబడిన కోమలి అను ఒక స్త్రీ నీ దాపున చేరగా ఆమెను చూచి, దేవా, అమ్మా, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పి ఆమెను చేదరించుకొనక ఆమెను బహు సౌమ్యముగా కోమలితనముతో విశ్వాసమును మెచ్చుకొని రూఢిగా బాగు చేసిన పరమ వైద్యుడా, ఈవేళ మా అందరికీ అవసరమైన ధైర్యమును బట్టి కలుగు విశ్వాసమును ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచం మీద అనేక వత్సరాలుగా పడి ఉండి స్నేహితుల ద్వారా మీ వద్దకు తేబడిన రోగితో నీవు, ప్రభువా, ప్రేమతో నా కుమారుడా అని సంబోధించిన రీతిగా ఈవేళ మమ్మందరినీ నా కుమారుడా, నా కుమారి అని సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయ రోగితో మాట్లాడినట్లు ఈవేళ మా పాపములన్నీ పరిహారము చేసి పాపం బట్టి కలుగు రోగములను పరిహారము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యాయీరు అనో సమాజమందరికారు నీ వద్దకు రాగా, దేవా, నీవన్నా ఇటువంటి విశ్వాసం ఇశ్రాయేలు వారిలో నేను గమనించలేదని చెప్పి వెంటనే తన కుమార్తెను చావసిద్ధముగా ఉండి మరణించిన కుమార్తె వద్దకు వెళ్ళి లేపి పునరుజ్జీవముతో యాయీరు యొక్క ప్రయాసను, విన్నపమును అంగీకరించిన తండ్రి, మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 10 మంది కుష్ఠరోగులు గవిని వెలుపట, పాలెం వెలుపట ఉండవలసిన వారు నీ వద్దకు వచ్చి, యేసు, మమ్ము బాగు చేయుము అనగా, దేవా, లేచి పొమ్ము, మీ విశ్వాసమేమో స్వస్థపరచనని సెలవిచ్చి, దేవా, బహిరంగ సాక్ష్యముగా యాజకులకు మిమ్మల్ని కనుబరుచుకునగానే వారు మార్గములో వెళ్ళి బాగైనట్లు దేవా మమ్ము బాగు చేయమని ప్రార్థిస్తూ, ఆశిస్తూ, కోరుతూ మనవి చేస్తూ ఉన్నాము స్వామి. 30 సంవత్సరాల నుండి బెతస్దా అనే కోనేటి యొక్క అంచున పడి ఉన్న వారిని ప్రేమతో సముదాయించి నీవు లేచి నీ పరిపెత్తుకు నడువమని చెప్పగా, ఎలాగ 38 సంవత్సరాల రోగి ఆ వేళ నీ వాక్కును బట్టి తన పరుపెత్తుకు నడిచారో, దేవా, అట్టి అద్భుత ఆశ్చర్య ప్రభావ కార్యం మా పట్ల జరిగించుమని ఈ ఉదయ కాలమున మీ పాదం బట్టి మనవి చేస్తూ ప్రార్థిస్తూ, తండ్రి, మీ శాంతిని, మీ పరలోకపు శాంతిని, లోకమిచ్చు శాంతి కాక మీ ప్రసన్నతను మాకు అనుగ్రహించి మా హృదయములో ఉన్న కలవరమును, మా హృదయములో ఉన్న వెరుపును, మా హృదయములో ఉన్న హడావిడిని, గలిబిని పరిహారము చేసి, దేవా, మీ ఆత్మ ప్రసన్నత, మీ ఆత్మ వెలిగింపు, మీ ఆత్మ సంధింపు మా అందరికి మెండుగా ప్రసాదించుమని పరమ వైద్యుడై ఉన్న మన ప్రభు, మన రక్షకుడునై ఉన్న యేసు స్వామి పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ వైద్యుడని యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చటి చేరిన మనందరినీ తన ప్రభావ వాక్కు ద్వారా, తన గాయపడిన హస్తము ద్వారా, తన ప్రశస్త రక్తము ద్వారా మన శరీర ప్రాణాత్మలను సంధించి బలపరచి స్థిరపరచి పరిపూర్ణ శరీర ప్రాణాత్మల స్వస్థతతో అలంకరింప చేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రవక్త యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 60వ అధ్యాయం 5వ మొదటి నుండి
5 వచనాలు పఠించుకుందాం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 5 వచనాలు పఠించండి అమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, తేజరిల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. చూడుము రైట్. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. మరలా దేవుడు అంటున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. 5వ వచనం అందరూ చదువుకుందాం, నాతో కలిసి మీరు ఏకీవించి చదువుకుందాం. 5వ వచనం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. గమనించండి, ఈ మహోత్సవాలు చూసిన ఎవరికైనా గుండె కొట్టుకోదు, గుండె ఆగిపోద్ది. అలాగే ఈ మహోత్సవాలు చూసే ఎవరికైనా గుండె ఉప్పొంగుద్ది అన్నమాట అండి. ఓసారి చెప్పండి, మీ గుండె కొట్టుకుంటుందా, ఆగిందా? మీ గుండె ఉప్పొంగిందా, మీ గుండె చప్పబడిందా? ఉప్పొంగింది. ఎందుకు? సాంబారు బట్టా? దేవుని మహిమ పట్టి. దేవుని మహిమ ప్రకాశిస్తుంది కాబట్టి, దేవుని వెలుగు మన మీద ప్రజ్వరిల్లుచూ ఉన్నది కాబట్టి. మరి మీ ముఖాలు చూస్తే అత్తగారింట్లో ఉన్నట్టు మీ ముఖాలు ఎక్కడా లేవు, పుట్టింట్లో ఉన్నట్టే ఆనంద పరివశాలతో మీ ముఖాలు అలరించిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏం వెలుగు ప్రకాశిస్తూ ఉందండి చెప్పాలా? దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని కాంతి. సముద్ర వ్యాపారం నీ వైపుకు త్రిప్పబడును. ఇక్కడ వ్యాపారం జరగట్లా, మీకు సదుపాయం కల్పించాం. దయచేసి వ్యాపారం వేరు, చెప్పండి, సదుపాయం వేరు, మమకారముతో కూడిన ప్రసాదం వేరు. ఇక్కడ వ్యాపారం ఉందా, ప్రసాదం ఉందా చెప్పండి. దయచేసి నా మాట అపార్థం చేసుకోవచ్చు, హృదయంతో మా ఆక్రందన అర్థం చేసుకోండి దైవభక్తులుగా. కొందరే లేండి, అందరూ కాదు, ఒక 1% ఉంటారు. వాళ్ళని బట్టి మరి కిబ్రోత్ హతావా అంటే కరువు బోతులు అనమాట అండి. కిబ్రోత్ హతావా అంటే కరువు బోతుల శ్మశానం. అది ఇంకొక ధ్యానం. మనం అటువంటి వాళ్ళం కావద్దు, మనం కరువు బోతులో కావద్దు. ఈవేళ మనం అందరం ఒక ఒడ్డుకు వెళ్దాం. ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రముఖమైన సముద్ర తీర ప్రాంతం. సముద్ర వ్యాపారం నీ యొద్దకు వచ్చును, నీ వైపుకు త్రిప్పబడును. ఈ సముద్ర వ్యాపారం ఎక్కడ త్రిప్పబడింది? ఈ సముద్ర వ్యాపారం త్రిప్పబడుటకు ఆధారం ఏంటి? ఈవేళ మనం ధ్యానాంశం అదనమాట అండి. ఆ సముద్ర తీరమే యొప్పే. అందరూ చెప్పండి ఒకసారి, యొప్పే. కాజాలో ఉన్న మనం ఒప్పే గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈవేళ మన అంశం యొప్పే అనో వాకిలి, యొప్పే అనో గుమ్మం, లేక యొప్పే అనో గడప. ఈ యొప్పే అనే గడపకు ఎలాగ ఐశ్వర్యం తరలి వచ్చింది, ఎలాగూ అన్యులు తరలి వచ్చారు, ఎలాగూ రాజులు ఇచ్చడికి యొప్పేకు సమకూడారు. మనం ధ్యానం చేసుకుందామండి కొద్ది సమయం. వినండి. యొప్పే అనగా సౌందర్యం, యొప్పే అనగా సొగసు. గమనించండి,
అందం వేరు, సౌందర్యం వేరు, లేక సొగస్సు వేరు. అందం అంటే మనస్సును ఆకర్షించే సౌందర్యం మరియు మహోన్నతమైన శ్రేష్టత అందం. సొగస్సు, వినండి వినండి, సొగస్సు అనగా మర్యాద, తగినతనము, తగినట్లు కనిపించుట, అలాగే సమతల్యత. సొగసు అంటే ఏం చెప్పండి? సమతల్యత. సముద్ర తీరములో జరిగిన అద్భుతాలు మనం పరీక్షించి ధ్యానం చేసుకుందాం సుమా. మొదటిది, దేవాలయ ముడి మ్రాను పోగైన వాకిలి లేక గడప. రెండవది, మృగం వంటి వారు దేవుని సంఘములో పోగైన గడప, గుమ్మం, వాకిలి. మూడవది, మాన్యులైన వారు దేవుని సంఘములో సమకూడి పోగైన వృత్తాంతమే యొప్పే. మొదటిగా యొప్పే గుమ్మములో గుండా మ్రానులు వచ్చినాయి. రెండవదిగా యొప్పే గుమ్మములో గుండా మృగాల వంటి మానవులు వచ్చాడు. మూడవదిగా యొప్పే అను గుమ్మం గుండా మాన్యులైన వారు వచ్చారండి. ఈ మూడు విషయాలు ఈవేళ ధ్యానం చేసుకుందాం. యొప్పే సముద్ర తీరములో నుండి వచ్చిన మ్రానులు చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, మేము నీకు కావలసిన మ్రానులన్నీ, హీరాము రాజైన ఆయన అంటున్నారండి, మేము నీకు కావలసిన మ్రానులన్నీ లెబానోనులో కొట్టించి వాటిని సొలొమోను మహారాజా నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చేదము. యొప్పేకి తీసుకొని వస్తాం. సముద్రం మీద తెప్పలుగా మ్రానులను యొప్పే సముద్ర తీరానికి తీసుకొని వచ్చేదాం. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకోవచ్చునని వ్రాసెను. గమనించండి, లెబానోను మ్రానులు. లెబానోను కేదారు మహావృక్షాలు. సొలొమోను మొట్టమొదటి దేవాలయం కట్టే ముడి సరుకుగా లెబానోన్ రాజు హీరామ్ అంటాడు, ఓ సొలొమోను, దావీదు కొడుక, మీ నాన్న ధైర్యశాలి, వీరుడు, సూర్యుడు, మహాపరాక్రమశాలి, వాని కొడుక, ధన్యుడా, దేవుని మందిరం, నీ యెహోవా దేవుని మందిరం నిర్మించటకు పూనుకున్న మహాత్ముడా, మహామహుడా, ఇదిగో మా లెబానోను మ్రానులు మేము నీకు పంపిస్తూ ఉన్నామని శృంగారమైన, కట్టుదిట్టమైన, బలిష్టమైన కేదారు లెబానోను మ్రానులను యొప్పేకు పంపింపగా, యొప్పే సముద్ర తీరములో వాటిని సొలొమోను అందుకొని యొప్పే సముద్ర తీరములో నుండి యెరూషలేమునకు తోడుకొని వెళ్ళి యెరూషలేములో దేవుని మందిరమునకు ఉపయోగపడిన మ్రాను కొమ్మలు ప్రవేశించిన గుమ్మమే యొప్పే గుమ్మం అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే వ్రాయబడింది యెషయా 65లో, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపుకు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. గమనించండి, తూరు రాజు హీరామ్ సొలొమోన్ అడగగానే ఈ మ్రానులను పంపించడం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి వినండి,
మ్రానులతో కట్టు దేవాలయం వ్యర్థం, నిష్ప్రయోజనం. అందుకే పేతురు గారు అంటారు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, గమనించండి, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గమనించండి, మందిరం కాదు ముఖ్యం, సంఘం. సంఘము కొరకు మందిరం, సంఘం కూడుకునేదే మందిరం. వినండి, బైబిల్ బోధ లేని భవనం త్వరలో బూత్ బంగ్లా అవటం ఖాయం. ఇంకోసారి చెప్తున్నా, దయచేసి బోధకులారా ప్లీజ్ నోట్, బైబిల్ బోధ లేని భవనం బూత్ బంగ్లా అవటం ఖాయం. ఆ దుస్థితి మనకు కూడా రావచ్చునేమో. గమనించండి, బైబిల్ ఆధారిత, బైబిల్ కేంద్రీకృత బోధ లేకపోతే ఇదొక సూచన, హెచ్చరిక మా కోసం, బైబిల్ మిషన్ కోసం ప్రార్థన చేయండి. పునరుద్ధాన గడపలుగా విశ్వాసునిచ్చే జీవానికి సిద్ధపరచవలసిన గుమ్మాలు అనేక చోట్ల మరణ వాకిళ్ళుగా, పాపపు పుట్టిల్లుగా, మరణానికి ద్వారాలుగా మారిపోవటానికి గల కారణం ఏమి లేదు చెప్పండి? బైబిల్ లేదు. అందుకే దేవుడు అంటారు, రోమాపత్రిక 9వ అధ్యాయం 23-25 వచనాల్లో పౌలు గారు రాస్తారు, చదువుకుందాం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల పట్ల అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల, ఆయన ఆహ్వానించిన, పిలిచిన, ప్రతిష్ఠించిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలెనని ఉన్నానేమి. 25వ వచనం, ఆ ప్రకారం నా ప్రజలు కాని వారిని నా ప్రజలను పిలుస్తా, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెడతానని దేవుడే నిర్ణయించుకున్నారు, సంకల్పించుకున్నారు. ఆ సంకల్పం బట్టి అందరం కలిసి పాడుకుందాం. ఇంకోసారి తనకు ఇష్టము కాని జనమును ఈ దరికి రానియడు. అందరు చెప్పండి ఒకసారి, మనం జనకుని ఇష్ట జనమా, జనకునికి అయిష్ట జనమా? జనకుని ఇష్ట జనమే కాబట్టి మనం వచ్చాం. జనకునికి ఇష్టము కాని జనమును దేవుడు ఏం చేయరంటండి? రానివ్వరు. ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా రైట్, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరి ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 31వ వచనం,
ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు, అందరం కలిసి పాడుకుందాం, పరమ దేవుండే నా పక్షమై ఉండగా నరుడు ఏమి చేయగలడు. ఆ పరమ దేవుడే నా పట్టయుండగా పాప పరుడేమి చేయగలడు. మన పక్షం ఎవరున్నారు చెప్పండి? పరమ దేవుండే మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ పరమ జనకుండే మన పట్టు అయ్యుండగా మనకు బెట్టు ఎవరు? చెప్పండి, మనకు మాట్లాడండి, మనకు బెట్టు ఎవరు? పరమదేవుండే చెప్పండి, మన పట్టై ఉండగా మనకేమి లేదు చెప్పండి, ఇంకా బెట్టే లేదు. అందుకే మనమందరం దేవుని ప్రశస్తమైన శ్రేష్టమైన పాత్రలుగా ఉండుటకు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అనగా, దశలోనికే పత్రిక 4:5 మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామ వికారముతో కాకుండా పరిశుద్ధతలోను ఘనతలోను తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. గమనించండి, మా గుంటూరు భాషలో అంటాం, మనందరి ఇళ్ళల్లో ఏముంటాయి? తపేలాలు అంటే ఏంటి? సట్టులు అంటే ఏంటి? గిన్నెలు. ఏం గిన్నెలు ఉంటాయి చెప్పండి? సాంబార్ పెట్టుకునే గిన్నె, ఏపుళ్ళు ఏపుకునే గిన్నె, ఇంకా ఇగురు పెట్టుకునే గిన్నె, ఇంకా ముఖ్యంగా ఏముంటుంది చెప్పండి? పాలు కాగబెట్టుకునే గిన్నె. అనుకుందాం మీరు మహాసభలకు వచ్చాడు, అమ్మా పాలు ఎవరికి పోయాలా? సార్ ఉంటాడు, మా ఆయన ఉంటాడు, ఆయనకి పోయి ఫ్రిడ్జ్లో పెడతాడు, నేను 2 రోజుల తర్వాత వచ్చి మొత్తం కాసుకుంటా. ఈలోగా మీ ఆయన ఏం చేస్తాడంటే పాపం పాలు అబ్బాయి రాగానే పాపం మీ ఆయన్ని వంటింట్లో రానే వరకు ఎంతమంది మీ ఆయన వంటింట్లో రానిస్తారు? చెయ్యత్తండి ఒకసారి. ఎవరు రానివ్వరు, ఎందుకంటే మీ ధనం అంతా మీ వంటగదిలోనే ఉంటుంది కాబట్టి. రైట్. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? దొరికింది కదా సట్టి, బాగుంది కదా అని తీసుకెళ్ళి సట్టి పడతాడు. తీరా లోపలికి వచ్చేటప్పటికే పాలు ఏమవుతాయి? ఇరిగి కూర్చుంటాయి. ఇంటికి వెళ్ళి ఏమండి పాలు ఇరిగినాయి ఏంటండి అంటే ఆయన ఏమంటాడు? ఇదిగో ఈ సెట్లో పెట్టు. ఏమండి ఆ మాత్రం తెలియదు ఏమండి? ఇది సాంబార్ పెట్టే సెట్ అండి, ఇందులో పాలు పోతే ఏమవుతాయి చెప్పాలా? ఏమవుతాయండి? ఇరిగిపోతాయి. ఉంటాయా? ఇరిగిపోతాయా? ఓరే పాలుకి ఎంత షోక్ అండి. దానికి ఏమంటకూడదు? ఏ మైలు అంటకూడదు. ఏ మైలు అంటినా కానీ దానికి ఫోర్స్ ఎక్కువ. అందుకని ఏ మైలు అంటినా కానీ పాలు ఏమైపోద్ది? ఇరిగిపోద్ది. పాలు అంట కన్నీళ్ళు గారిస్తే, పాలు కన్నీరు గార్చినప్పుడు అవుద్దంట పన్నీరు. ఆ పన్నీరే మనం శ్రేష్ఠ కాదే అంటాం. పరిశుద్ధతలో ఘనతలో తన పాత్రను ఎలాగో కాపాడుకోవాలో తెలుసుకొని ఉండటమే ఎవరి చిత్తం చెప్పండి? దేవుని చిత్తం. అందుకే యోహాన్ గారు అంటారు, చదువుకుందా, 1 యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెల్లిరి గాని వారు మన సంబంధులు కారు. ఎవరండి? వారు మన సంబంధులు కారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు పార్కర్ అనే ఒక మహాభక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు, సొలొమోను ఈ దేవాలయ నిర్మాణ కార్యముకై జన్మించాడంటానికి ఒక నిదర్శనం ఏమనగా, వినండి, ఒక పుష్పాన్ని
నేను అందంగా మారాలి, నేను పరిమళించాలి అని గులాబీ పువ్వు చెప్పవలసిన అవసరం ఉందా? చెప్పండి, అవసరం లేదు. ఇప్పుడే నేను సంగీతము పాడాలని, మధుర స్వరాలతో గగనాన్ని నింపాలని కోయిల తలంచవలసిన అవసరం లేదు. కోయిల ప్రార్థించవలసిన అవసరం చెప్పండి అసలే లేదు. పుష్పము పూయుటకే పుట్టింది, తన సౌరభం అంతటిని ఉదారంగా వెల్లడి చేయుటకే సృష్టింపబడింది. వినండి, గులాబీ పువ్వు పుష్పించటానికి, పరిమళ సువాసన వ్యాపించటానికే సృష్టింపబడింది. కోయిల ప్రతి ఎముకలోనో ప్రతి రెక్కలోనో పరిశుద్ధమైన గాన కంఠమునకై దేవుడు నరనరాలని రెక్కలని కూడా కోయిల రెక్కలని నింపి అలా తయారు చేశారంటండి. లోకమంతటిని ఆశ్చర్యపరచు సంగీతమును ఆలపించుటకు దేవుడు కోకిలను సృజింపగా కోకిల అడగనక్కరల దేవా నాకు పాఠం నేర్పించయ్యా అని. అలాగే సొలొమోను కూడా జ్ఞానముతో, జన్మతోనే, విద్యతో, పెంపకముతో, నియామకముతో ఈ కార్యమునకు నిర్దేశింపబడి భూలోకానికి పంపబడ్డారు. ఎవరండి చెప్పాలా? సొలొమోను. అందుచేత సొలొమోను సహజంగానే దేవుని గుడారం, దేవుని మందిరం కట్టడానికి జన్మకారకుడుగా, సంకల్ప పురుషుడుగా, పుణ్య పురుషుడుగా జన్మించాడు. అది దేవుని సంకల్పం. ఇంక సొలొమోను ఏం చేయనక్కర్లా, నించుండే చాలు. దేవుడే సొలొమోను ద్వారా ఏం చేస్తారు చెప్పండి? కార్యం సాగిస్తారు. కాబట్టి హీరామ్ రాజు ఏమన్నాడు? సొలొమోను నించో, నేనన్నీ మీకు సరఫరా చేస్తాను. గమనించండి, దేవుడు నియమించిన కార్యము బలవంతముగా కాదు, సహజముగానే వస్తుంది. ఏం చెప్పండి? దేవుని నియమిత కార్యం సహజముగానే వస్తుంది. అందం ఆజ్ఞతో కాదు, స్వభావంతో వెలుగుతుంది. సంగీతం సంకల్పముతో కాదు, సృష్టిలోనే ప్రవహిస్తుంది. దైవ నియామకం ప్రయత్నముతో కాదు, జన్మతోనే చెప్పండి ప్రకటింపబడుతుంది. ఏమనుకోబాకండి, ఒక్క మాట, యాజక వంశములో నాది 4వ వంశం. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి, వినండి. 4వ వంశోద్ధారకుని నేను. మొట్టమొదట వేదనాయకం గారని మా ముత్తాత గారు, ఆయన యాజకుడు 1800 శతాబ్దములో ఆయన యాజకత్వం చేశారు. మా అమ్మగారు దాచిపెట్టారు 200 సంవత్సరం నాటి సంస్కార వస్తువులు ఇప్పటికి భద్రంగా ఉన్నాయి. 200 సంవత్సరాల నాటి మా ముత్తాత గారి సంస్కారం వస్తువులు. మా తాతగారు తమిళనాడులో క్రీస్తుదాసు గారు, ఆయన యాజకుడు. మా నాన్నగారు యాజకుడు, నేను యాజకుడిని. ఇది 4 తరాలు. కాబట్టి నేను ఎవరిని చూడాల్సిన అవసరంలా, ఎవరిని చూసి వాళ్ళని కామెంట్ చేయాల్సిన అవసరంలా, ఎవరిని చూసి వారికి పేరు పెట్టాల్సిన అవసరంలా. జన్మత మేము యాజకులం కాబట్టి యాజకత్వంలో ఉన్నాం, ఉంటాం, సాగిస్తాం. జన్మత దేవుని పరిచర్యకు జన్మించిన వారం కాబట్టి ఈవేళ బయలుదేరి, నిన్న బయలుదేరి, మొన్న బయలుదేరి నేను పోటీ చేస్తానంటే 4 తరాలుగా ఉన్న వారి యొక్క వారసత్వాన్ని ఎవరిని పోటీ చేయగలరు? అందుకే ఎవరిని గురించి, ఏ మిషన్ గురించి, ఏ సంస్థ గురించి, ఏ వ్యక్తిని గురించి నేను పట్టించుకొని, ఎప్పుడు పట్టించుకోను. చూస్తాను, గమనిస్తాను, వదిలేస్తాను. ఎందుకంటే 4 తరాలుగా ఆ వంశములో జన్మించిన వాళ్ళం. మా తాతను బట్టి రాజరీకం, మా నాయనమ్మను బట్టి యాజకత్వం. కాబట్టి దేవుని బిడ్డలారా, సొలొమోను ఎలాగూ సహజంగా దేవమందిరం కొరకు సృష్టింపబడ్డారో అలాగూ సహజంగా దేవుని సేవ చేయు వారి యొక్క వరుస వేడు ఊహించి, ప్రయత్నించి, మిమిక్రీ చేసి, అలాగూ నేను తయారవ్వాలి అని
జపాలు చేసి ప్రయత్నాలు చేసే వారి యొక్క సేవా పరిచయ తీరు తెన్నులు వేరు. గుర్తుపెట్టుకోండి దయచేసి, అపార్థం చేసుకోబాకండి. దేవుని బిడలమైన మనలో దేవుని ఆత్మ ఉంటుంది, కానీ సొంత ఆత్మ, నరాత్మ, దురాత్మ, ప్రేరేపిత ఆత్మలు ఉండకూడదు. అందుకే దేవుడు అన్నారు, నాలో ప్రవహించు నీ రక్తం, నాలో నున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నా దేహములో నీ దేహములో కలిసి ఉన్నవి ఆశ్చర్యముగా కాగా నేనేల భయపడవలెను. గమనించండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు వారు కాసేవారికిని వడ్రవారికి ద్రవ్యమునిచ్చిరి. కాబట్టి కాసేవారికి వడ్రవారికి వారు ఏం చేశారంటే ద్రవ్యం ఇచ్చాడు. అది కాక పారసీక దేశపు రాజైన కోరేషు రైట్ తమకు సెలవిచ్చినట్లు దేవదారం రాణులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. చూసారా, మా తండ్రి మా పితరుడు సొలొమోను కట్టించేటప్పుడు దేవాలయాన్ని ఎలాగూ హీరాము యొద్ద నుండి మేము మ్రాణులు తెచ్చాము, అలాగే మేము మ్రాణులు తెస్తాము అని చెప్పి యెరుబ్బాబేలు, ఎజ్రా వీరందరూ పూనుకొని మరి నెబుకద్నెజరు ద్వారా శిథిలమయ్యున్న ధ్వంసమయ్యున్న దేవాలయ నిర్మాణం అప్పుడు, యెరూషలేం 2వ దేవాలయ నిర్మాణం అప్పుడు సొలొమోను లాగా వారు కూడా ఏం చేశారంటండి, మ్రాణులు లెబానోనును తీసుకుని వచ్చి శిథిలమయ్యున్న దేవాలయమును వారు పునర్నిర్మించుట మనం చూస్తూ ఉన్నాం. రెండవది మనం చూస్తే యోనా దేవుని మాట యోనాకు బయలుపడి, యోనా నినివే అనగా అష్షూరు వారి రాజధానికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించు అని సెలవిచ్చినప్పుడు యోనా నినివే వెళ్ళకుండా యోనా యొప్పేకు, మళ్ళా యొప్పే మనకు కనబడుతుంది, యొప్పేకు వచ్చి కేవు టికెట్ తీసుకొని యొప్పే బదులు తార్షీషుకు బయలుదేరతాడు. యొప్పే 500 మైళ్ళు, యొప్పేకు నినివే 885 కిలోమీటర్లు. చూడండి గ్రాఫ్. కానీ నినివే వారు మూర్ఖులు, దుష్టులు, దేవుని విరోధులు, వారు నాశనం కావాలని దేవుని మాట ఆయన మీతో చెప్పినది చేయుడి అనకుండా ప్రక్కన పెట్టేసి యొప్పే నుండి 5 అంతలు ప్రయాణం, 4023 కిలోమీటర్లు. ఇదేం నినివే టర్కీ. అక్కడ నుండి బయలుదేరి స్పెయిన్, ఇజ్రాయేల్ నుండి స్పెయిన్, అసలు వేరే ఖండానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచి? యొప్పేకు. మీ అందరికీ తెలుసు నినివే నుంచి బయలుదేరిన యోనా పరిస్థితి ఏమైందో. వాక్యం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. తుఫాను. చదవండి అమ్మ. 8 నుండి 10 వచనాలు. కాబట్టి వారు అతని చూచి, యోనాను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు, ఈ చీట్లలో యోనాని చీటు వచ్చింది, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, అయ్యా నువ్వెవరివి, నీ వ్యాపారం ఏంటి, నీవెక్కడి నుండి వచ్చితివో, నీవెక్కడి నుండి వచ్చావు, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు చెప్పాయా అంటారు. 9వ వచనం చదువు అమ్మా. అతడు వారితో ఇట్లా ఏమని, నేను హెబ్రీయుడను, సముద్రమునకును. చూసారా యోనాకు తెలుసు
సముద్రానికి భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. భయభక్తులు గలవాడ యోనా? భయభక్తులు గలవాడి తలా చేస్తాడా? 10వ వచనం తెలిసిపోద్ది భయభక్తులు గలవాడో లేదు. 10వ వచనం చదువుకుందా? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను. చెప్పాడు, నేను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నా. దూరంగా బయలుదేరా, స్పెయిన్ దాకా బయలుదేరా. ఏమండి, 500 టికెట్లు పెట్టి ఎవరన్నా దూరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారా అండి? అది కూడా ఎవరి యొద్దకు దూరంగా వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడు? దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్తాను. ఎంత విచారం. చదువమ్మా. గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి అవ్వా ఆకాశాన్ని భూమిని కలుగజేసి సమస్త నిర్వహిస్తున్న దేవుని దగ్గర నుండి నువ్వు పారిపోయావా? అవ్వా ఎంత పని చేసావయ్యా అవ్వా అని వారు పారిపోయినోడు, దేవుని సన్నిధి నుండి పారిపోయినోడు. 16వ వచనం చూద్దామండి. ఇది చూడగా భయపడి నీవు చేసిన పని ఏమి అని అడిగారంటండి. ఎవరు? అన్యులు. ఎవరిని అడిగారంట? ఏమ్మా మహాసభలు ఏడున్నావు? ఏడకెళ్ళావు? లేదులే, పనుందిలే. చాలాసార్లు దేవాలయం ఏం వెళ్తాంలే. మనం యోనా తత్వం గలవారం. మనలో యోనా ఉన్నాడు, ఉంటాడు. అందుకే దైవులు అన్నారు, దయచేసి అన్న గమనించండి, ప్రార్థన చెయ్యని అంతరంగం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చెయ్యని అంతరంగం మిడునాగులు సంచరించడి పొట్ట, పెద్ద పులులు నివసించే గుహ, అట్టి వారిని మార్చుట కష్టతరమో అన్నారు. ఎవరు చెప్పండి? దేవదాసయ్య గారు. బైబిల్ చదవకుండా రోజు ప్రార్థన చేయకుండా ఉండే వారి అంతరంగాలు ఎట్లాంటివి అంటండి? పావులు ఉండే పొట్ట, మిడనాగులు, జాతి నాగులు ఉండే పొట్ట, ఇంకా పెద్ద పులులు వాసం చేసే గుహ. వారిలో క్రూరత్వం, కఠినత్వం, మూర్ఖత్వం, కుళ్ళు, ఈర్ష్య, అసూయ, క్రోధం, మత్సరం ఎన్ని దాగుంటాయండి. ఎంత దౌర్భాగ్యం చూసారా? ఎవరు వారు? ప్రార్థన చెయ్యనివారు. తర్వాత నినివే పట్నంలో చేప యోనాను కక్కేసింది. గమనించండి, అది ఒక అద్భుతం. చేప కడుపులో 3 దివారాత్రులు ఒక మనిషి బతికి నినివే దాపున, నినివే తీరాన్న నోవా కక్కబడేటప్పటికే అది ఒక అద్భుతమైంది వారికి. ఈయన ఎవరో, ఈయనెక్కడోడో చేప కక్కి చేప మింగి మళ్ళా కక్కిందంట. ఇదొక అద్భుతం. అందుకే ప్రభు అద్భుతాలు చూస్తే తప్ప మీరంత మాత్రము నమ్మరు. నినివే వారు మారుటకు, క్రైస్తవ్యములోకి, యోధా మతములోనికి, పశ్చాత్తాపములోనికి ప్రవేశించుటకు దేవుడే యోనాను ఒక అద్భుతముగా, ఒక అద్భుతమైన సూచనగా నినివే వారి వద్దకు పంపించారు. గమనించండి, స్వస్థత మారు మనస్సుకు సూచన. స్వస్థత సంఘ స్థాపనకు మిక్కిలి అవసరం. అందుకే దైవజనులు అన్నారు, గమనించండి దయచేసి ఈ 3 మాటలు చెప్పండి. రోగి మాట్లాడట్లా, రోగి, భోగి, యోగి. రోగి అంటే రోగిష్టి, వ్యాధిగ్రస్తుడు. భోగి అంటే బాగుపడ్డాడు. యోగి అంటే విశ్వాసి. రోగి ఏమవ్వాలంట? బాగుపడ్డాక భక్తుడు అవ్వాలా. యోగిగా మారకపోతే మళ్ళా భోగి అయిపోతాడు, మళ్ళా రోగి అయిపోతాడు.
అర్థమైందా అండి? ఎలివేటర్ మీద నించున్నప్పుడు ఉన్న వాస్తవం అది. మూడవది, మాన్యులకు సువార్త ప్రకటించి. నినవే వారు మృగాల్లాంటి వారు. వారంటండి ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ మనుషుల్ని చీరి చర్మం ఒలిసి వారి దూలాలకి ఆ చర్మాలు డెకరేట్ చేస్తారంటండి. అంత దుష్టులు. టైం లేదు, ముగించేస్తున్నా. అంత దుష్టులు. దేవుని చేతిలో మనుషుల దృష్టిలో నికృష్టులు, దుష్టులు, నికృష్టులు. మూడవది, మాన్యులైన వారు సంఘములో చేర్చబడుటకు అద్భుతం. పేతురు గారి కాలంలో అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనములో దొర్కా లేక తబిత మరణింపగా పేతురుకి కబురంపగా లుద్దాలో ఉన్న పేతురు యొప్పే వచ్చి యొప్పేలు అద్భుతం చేయగా స్వస్థతను బట్టి కొర్నేలి ఇంటి వారు సంఘములో చేర్చబడ్డారు. యొప్పేలో మొదట దేవాలయము కొరకు మ్రానులు వచ్చినాయి. యొప్పేలో యోనాను బట్టి మృగం వంటి నినివే వారు యూదులుగా మారారు, దేవుని బిడ్డలుగా మారారు. అదే యొప్పేలో దైవ సంకల్పం బట్టి తబితా లేక దొర్కా బాగుపడగా కొర్నేలియను ఇటలీ దేశ నాయకుడు శతాధిపతి మార్పు చెంది సంఘములో చేర్చబడ్డాడు. మనం గమనించేది ఏంటంటే స్వస్థత, సంఘ సభ్యత్వం. అందరు చెప్పండి ఒకసారి. స్వస్థత, సంఘ ప్రవేశం. మొదట మ్రాను నిర్మాణమైంది మొదట మందిరం నిర్మాణమైంది యొప్పేలోకి వచ్చిన మ్రానుల ద్వారా. తర్వాత యోనా ప్రకటన ద్వారా యోనానే ఒక సూచనని ప్రభువే తెలియజేస్తారు. రెండవసారి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 41 వచనాల వరకు చూద్దాం. చదివేమో గబగబా. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఎందుకు ఈ వాక్యం మీకు చూపించానంటే యోనా ఒక సూచన. దయచేసి మిషన్ కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి యోనా ఒక సూచన. మూడవది దొర్కా స్వస్థత ఒక సూచన. ఎందుకంటే యొప్పే వారందరూ ప్రభులోనికి వచ్చుటకు అది ఒక సూచన. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి, ఇంకోసారి, ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురా కొట్టిదవని తెలుసునా, భూజనులు చావంగా పోయి జీవము ద్వారా పోసి బ్రతికించెదవు తెలుసునా, పోయి బ్రతికించెదవు తెలుసునా, పునరుత్థానమిది తెలుసునా. క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు కూటము వచ్చేను తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టెదవు తెలుసునా. గమనించండి, మనం క్రైస్తవ సంఘములో సభ్యత్వం గలవారమైతే మన కార్యముల ద్వారా దేవుడు కీర్తి పొందునని తెలుసునా, కీడు ఓడింతువని తెలుసునా, కిటుకు సులువుగా వెడగొట్టుదు అని తెలుసునా అన్నారు. కాబట్టి ప్రతిరోజు ఒకసారి పరీక్షించుకుందాం. నేను సంఘ సభ్యురాలను సభ్యుణ్ణి కాబట్టి నా వలన ఈవేళ దేవునికి ఏ మహిమ కలిగింది, నేను ఈవేళ ఏ కీడు గెలిచా,
నేను ఈవేళ కిటుకు పెట్టానా, కిటుకు విడగొట్టానా ఆలోచించుకుందాం. ఇప్పుడు మనం చెప్పండి, కిటుకు పెట్టే వాళ్ళమా, కిటుకు విడగొట్టే వాళ్ళమా? మరి చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉండగా కొర్నేలి కబురంపాడు. దేవుడు కొర్నేలియను ఇటలీ దేశపు శతాధిపతికి దర్శనమిచ్చాడు. ఇక్కడ పేతురికి దర్శనమిచ్చాడు. యూదులకే కానీ అన్యులకు రక్షణ కాదన్న పేతురుని చర్మకారుని ఇంట్లో నుండి కొర్నేలి ఇంటికి తోడుకుని వెళ్ళాడు. యొప్పేలో ఉన్న పేతురు అన్యులైన వారికి, యూదేతరులైన వారికి ద్వారం తెరవబడింది స్వస్థత ద్వారా. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య వృద్ధి జరిగింది. మనం అన్యులలోనికి కూడా సువార్త ప్రవేశించింది, వ్యాపించింది, మన దాకా వచ్చింది. అందుచేత రోగిగా బాగుపడిన వారు, భోగిగా మారిన వారు ఏమవ్వాలండి? యోగిగా, భక్తులుగా, దేవుని సంఘములో సభ్యులుగా, దేవుని దేహములో పాలిభాగస్తులుగా మారుటయే దేవుని సిద్ధం. యొప్పేలోకి వచ్చిన రక్షణను బట్టి పేతురు గుండె అదిరింది, పేతురు గుండె ఉప్పొంగింది. అట్టి స్వస్థత కార్యాలు ఈ కడవరి దినాలలో మిషన్ల విరివిగా జరగబడును గాక. సంఘము దేవుని మహిమ కొరకు వృద్ధి చెందును గాక. దేవునికే బైబిల్ మిషన్ ద్వారా, ఈ బైబిల్ మిషన్ మహోత్సవాల ద్వారా ఘనత, మహిమ, కీర్తి కలుగును గాక.